హాయ్ హలో తెలుగు నేను మీ యాంకర్ శరత్. సో ఓజీ మూవీ రిలీజ్ అయింది అండ్ ఎప్పటి నుంచో ఒక 3 years నుంచి నా వైబ్ ఆ యుఫోరియా అందరు ఇప్పుడు స్క్రీన్స్ మీద విట్నెస్ చేస్తున్నారు అనమాట. అండ్ సినిమాలో గన్స్ అవ్వచ్చు అండ్ కటానా అవ్వచ్చు అండ్ ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే కార్స్ అనమాట. అంటే ఆ వింటేజ్ లుక్, ఆ వింటేజ్ వైబ్ కార్స్ ద్వారానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ సుజిత్ గారు ఏదైతే డిజైన్ చేశారో ఏదైతే మద్రాస్లో ఆ బ్యాక్డ్రాప్లో ఏదైతే కార్స్ వచ్చాయో ఆ కార్స్ గురించి మనం ఇప్పుడు జనక్ సమర్ గారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అండ్ జనక్ సమర్ గారు అందరికీ తెలిసిన పర్సనే, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరికీ కూడా కార్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే జనరల్లీ మనకి బాడీకి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్కి కాల్ చేస్తాం. కార్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా అమర్ గారికి కాల్ చేస్తాం. అండ్ మనం ఇంతకుముందు ఎమ్మెల్యే గారి కార్కి చేయడం జరిగింది, దానికి ముందు కూడా ఒక కార్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఓజీ గురించి హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఏంటి సార్ ఓజీ, మీరు ఎలా పార్ట్ అయ్యారు, ఏమేమి కార్స్ ఇచ్చారు మీరు ఓజీ సినిమాకి? సంతోషంగా ఉంది, ఎందుకంటే ఓజీ అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి మనం పార్ట్ అయినందుకు. మెయిన్లీ ఇది డాడ్జ్ 1955 70 years ఓల్డ్ వెహికల్. ఇది ప్రకాష్ రాజ్ గారు వాడతారు ఇది మూవీలో. ఎలివేషన్ షాట్స్ అని బికాస్ ఆఫ్ దిస్ ప్రకాష్ రాజ్ ఉన్న క్రేజ్, సుజిత్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిబివి ఎంటర్టైన్మెంట్స్కి ఉన్న క్రేజ్, దానివల్ల వెహికల్ కూడా యాడ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్ సో మీకు అంటే ముందే చెప్పారా ఈ వింటేజ్ లుక్ ఇవన్నీ క్లియర్గా చెప్పారు. ఫస్ట్ షెడ్యూల్ అంతా ముంబైలో చేశారు. 80s 2000 మధ్యలో మాఫియా బ్యాక్డ్రాప్, వింటేజ్ మాఫియా బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ కావాలన్నారు. దాని ప్రకారంగా ఫస్ట్ షెడ్యూల్ అలా అక్కడ షూట్ చేశారు. తర్వాత అంతా హైదరాబాద్లో చేశారు. మా కళ్యాణ్ గారు బిజీ ఉండటం వల్ల, పాలిటిక్స్లో కొంచెం డిలే అవ్వటం వల్ల అవన్నీ 2+ years పట్టింది మూవీ ఇది కావడానికి. మీరు అంటే ఓజీ సినిమాకి సంబంధించి ఏమేమి కార్స్ ఇచ్చారు అండ్ ఏం ప్రొవైడ్ చేశారు? బ్యాక్గ్రౌండ్లో చాలా ఇచ్చామండి, జిప్సీస్ అట్లా. బట్ ప్రకాష్ రాజ్ గారు వాడిన వెహికల్ ఇది మెయిన్. మూవీ హైలైట్ అయింది మొత్తం ఇదే వెహికల్. అన్ని కార్స్లో ఫస్ట్ ఇదే ఉంటుంది, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వింటేజ్ లుక్ కానీ, సైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ బాగా ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కార్ మీద ఎక్కువ ఇచ్చేయలేదు, అంటే అది కాబట్టి దానికి ఎక్కువ ఎలివేషన్ కాలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు వాడింది కాంటెసా వాడారు. కాంటెస్ ఈజ్ 2000 ఆ టైప్ మోడల్స్ అవన్నీ. ఇది కానీ ఇది ఏంటంటే వింటేజ్ 70 years వింటేజ్ వెహికల్ ఇది. సో ఇవి ఎక్కడ జనరల్లీ ఇప్పుడు ఎక్కడే లేవు అనుకుంటా కదా? లేవు, అంటే ఏదైనా స్పెషల్ స్టోరీస్ ఉన్నప్పుడు, స్పెషల్గా ఉన్నప్పుడే ఇది వాడతారు. లైక్ మన కంగనాది వచ్చింది కదా జయలలిత మూవీలో, దాంట్లో అరవింద్ స్వామి వాడతారు ఇదే వెహికల్, ఎంజీఆర్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్స్ వింటేజ్ లుక్ ప్లస్ ఓల్డ్ స్టోరీస్ కి డెఫినెట్లీ కృష్ణగాడి వీర ప్రేమ కథల ఆ పిల్లలు విత్ నాని లాస్ట్ చేసింగ్ జర్నీ ఉంటుంది కదా, దీంట్లోనే ఉంటుంది. మొన్న మొత్తం సినిమా అంతా దీంట్లోనే ఉంటుంది సినిమా అంతా. మొన్న మంగళవారం మూవీ వచ్చింది కదా, ఆర్ఎక్స్ అనే డైరెక్టర్, తను మొత్తం దీంట్లో ఉంటుంది. ప్రెసిడెంట్ వాడిన కారు, కృష్ణ చైతన్య వాడిన కారు, పెద్ద ఆయన వాడిన కారు, ఊర్లో పెద్ద మనిషి అతను. ఇప్పుడు ఇది 4th వెహికల్. అట్లా నా మూవీస్ అన్నిటికీ ఎవ్రీ మూవీ హ్యాస్ ఎ స్టోరీ, ఒక స్టోరీ ఉంది. ఎవ్రీ వెహికల్ హ్యాస్ ఎ స్టోరీ. అండ్ వీ హావ్ డన్ 100+ మూవీస్ ఇప్పటి వరకు. ఈ ఇయర్ అయితే చాలా చేసాము. లైక్ మన గుంటూరు కారం చూశారు, మహేష్ గారు వాడిన వెహికల్. ఇప్పుడు అఖండ 2 బాలయ్య గారికి, అఖండ 1, అట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ వెహికల్స్ వేసాము, బోల్డ్ మూవీస్ వేసాము. అట్లా అంటే మీకు అందరికంటే ముందు కూడా సినిమా మీకే తెలుస్తుందేమో, ఏ సినిమా జరుగుతుంది, ఏ సినిమాలో ఏమేమి వాడుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే ఓజీ గురించి నాకు తెలిసి అందరికంటే ముందు మీకే తెలిసినట్టుంది. అవునండి. చూసారా మూవీ? చూడలేదండి, ఎందుకంటే ఇంకా బిజీ విత్ వర్క్స్ అన్నమాట. అలా అని కాదు, ఇంకా ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలి కదా, మనం తర్వాత చూద్దాం. ఫ్యాన్స్ ఫస్ట్. ఏంటి అఖండలో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏమన్నా స్పెషల్లీ ఏమైనా డిజైన్ చేశారా బాలయ్య బాబు గారి కోసం? జనరల్లీ మీరు అంటే పొలిటీషియన్స్కి వీళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు. అండ్ బాలకృష్ణ గారి సినిమా అంటే మీకు ఇంకొక ఎనర్జీ ఉంటుంది. అఖండ వచ్చేసి మన 100 మూవీస్ ఒక ఎత్తు అయితే అఖండ మూవీ ఒక ఎత్తు ఉంటుంది. బాలయ్య గారికి అలా డిజైన్ చేసి ఇచ్చాను వెహికల్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ మూవీ. నా 100 మూవీస్కి మించి ఉంటుంది అది. సూపర్, చాలా బాగుంటుంది. అంటే నేను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చాలా చేశాను. నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్లో చైతన్య రథం కానీ, అప్పుడు పెద్ద సీనియర్ ఎన్టీఆర్ వాడిన చైతన్య రథం రెస్టోర్ చేసి అట్లాంటి ప్రాజెక్ట్స్ చేసాము. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇది మీకు అంటే 1955 మోడల్ అన్నారు కదా, అది మీరు అంటే దీన్ని ఎలా అంటే పర్చేస్ చేశారు? అప్పుడు కృష్ణగాడి వీరిపోయిన అప్పుడు పర్చేస్ చేసాము. ఆ తర్వాత నుంచి నా దగ్గర ఉంది. ఆ మూవీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను పర్చేస్ చేసి వాళ్ళకి షూట్కి ఇచ్చాను. వాళ్ళకి కావాల్సినట్టు కలర్ రెస్టోర్ చేసి అంత డిజైన్ చేసి
కాబట్టి సో అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీరాభిమానులు ఉంటారు ఇవాళ మొత్తం థియేటర్స్ మొత్తం నిన్న నైట్ నుంచే వాళ్ళు ఏమన్నా వచ్చి ఫొటోస్ దిగడం కానీ డెఫినెట్లీ యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ వాళ్ళు ఫొటోస్ దిగడం కానీ అందుకే నేను బయట కూడా బ్యానర్ పెట్టాము కట్టెసి టు ఓజీకి. మేము ఈసారి ఫస్ట్గా ఏం చేసామంటే అండి ఇప్పటి వరకు ఏ మూవీకి కూడా మేము ప్రమోషన్ చేయలేదు. అంటే ఒక వెహికల్ డిజైనర్గా ఆటోమోటివ్ డిజైనర్గా ఈసారి మేము మా టీం అంతా కలిపి మా హోస్ట్ కానీ మా ఫోటోగ్రాఫర్ కానీ మా ఎడిటర్ మేమంతా కలిసి గన్స్ అండ్ రోజెస్ థీమ్తోనే మేము ఒక వీడియో చేసాము. వీడియో షూట్ చేసారు. అది పెద్ద వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ చేసిన వీడియోస్లో మాది టాప్లో ఉంది కాబట్టి కటసీగా చేసాము. అది ట్రిబ్యూట్ టు ఓజీ కింద చేసాము. ఇట్ వెంట్ వెరీ వెల్. సో అంటే జనరల్లీ ఈ ఓజీ సినిమాకి సంబంధించి ఈ పోస్టర్స్ ఈ వింటేజ్ లుక్స్ ఇవన్నీ కార్స్తో ఇలానే చూస్తుంటే జనరల్లీ కార్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఒక హైప్ వస్తుందని అనిపిస్తుంది పాత కార్స్ కానీ ఇలాంటి మోడల్స్ చూసినప్పుడు. అండ్ మీరు ఓజీ సినిమాలో పార్ట్ అయ్యారు అండ్ ఏమన్నా సుజిత్ గారితో ఇంటరాక్షన్ ఆర్ఎల్స్ పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ నుంచే ఉందండి. ఆయన రన్ రాజా రన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా ఫస్ట్ డే షూటే మన గ్యారేజ్లో స్టార్ట్ అయింది. తర్వాత సాహు మొత్తం మనమే చేసాము. అప్పుడు జర్నీ చేసాము. ఇది థర్డ్ మూవీ తనతో చేయటము. ఓజీ సాహు కూడా మొత్తం ముంబై బ్యాక్ డ్రాప్. ముంబై కాదు దుబాయ్ బ్యాక్ డ్రాప్. దుబాయ్లో ఫస్ట్ షెడ్యూల్ అంతా, సెకండ్ షెడ్యూల్ అంతా ఫిలిం సిటీ షెడ్యూల్ అంతా మనమే చేసాము. అట్లా ఇండియాలో షెడ్యూల్స్ అన్ని మనమే చేస్తాము. కాబట్టి ఎందుకంటే ఇంటర్నేషనల్గా వాడిన కార్స్ అలా కావాలి అన్నప్పుడు వింటేజ్ కానీ లేటెస్ట్ కార్స్ కానీ అలా అన్నప్పుడు మననే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా అంటే నెక్స్ట్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టి ఇంకా రివీల్ చేయని ఇప్పుడు ఓన్లీ ఇది అఖండ 2 ఒకటే ఉందండి. మిగతా అన్ని రిలీజ్ అయిపోయినాయి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తున్నారు కదా అందరూ. మీరు చాలా పొలిటీషియన్స్ కార్స్ చేస్తుంటారు, సెలబ్రిటీస్ కార్స్ అన్ని కూడా స్పెషల్లీ డిజైన్ చేయించేస్తుంటారు వాళ్ళకి నచ్చినట్టు. ఏదో వాళ్ళు కొత్త కార్ కొన్నా కూడా అమర్ నేను కార్ కొన్నానని చెప్పి మీ దగ్గర మళ్ళీ దానికి కావాల్సిన రీమోడలింగ్ అన్ని చేయించుకుంటుంటారు. బాలకృష్ణ గారు ఇంతకుముందు మీరు చైతన్య రథం ఇవన్నీ చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా లోకేష్ గారు పర్సనల్ వెహికల్ చేశారు కదా, క్యాంపెయిన్ వెహికల్ చేసి ఇచ్చాను. ప్లస్ బాలకృష్ణ గారు పర్సనల్ వెహికల్స్ అన్ని మనమే చేస్తాము. ఇంటరాక్ట్ అవుతారండి మీరు బాలయ్య బాబు గారితో? అంటే జనరల్ క్యాజువల్ గా ఏదైనా కార్ గురించి అలా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా మేడం కాల్ చేస్తాను, మేడం మాట్లాడుతున్నాను, సార్ బిజీ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ 1955 మోడల్ కార్స్ ఇంకా మీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఇలాంటి కార్స్ కావచ్చు ఆర్ఎల్స్ ఏదైనా వింటేజ్ లుక్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా చాలా సినిమాలు తీస్తుంటారు కాబట్టి వింటేజ్ కార్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కలెక్షన్ రెస్టోర్ చేసే 92 ఒకటి BMW లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంది, 92 ఒకటి ఉంది, 3 సిరీస్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, ఇట్లా మోరీస్ ఉంది, చాలా ఉన్నాయి అట్లా మన దగ్గర. రెస్టోర్ చేయాల్సిన వెహికల్స్ చాలా ఉన్నాయి, రెస్టోర్ అయిన వెహికల్స్ కొన్ని ఉన్నాయి. బట్ గాడ్ ఫాదర్లో చేసాము మనం చిరంజీవి గారికి వింటేజ్ వెహికల్. అట్లా డిపెండ్ సబ్జెక్ట్ డిమాండ్ చేయటం వల్ల మనం తీసుకొని మన ఫ్రెండ్స్ కానీ హైర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకొని మూవీకి కావాల్సినట్టు మనం రెస్టోర్ చేసి ఇవ్వటము అట్లాంటివి ఇప్పుడు చేస్తుంటాము. అండ్ ఇప్పుడు ఈ ఓజీలో మీరు అంటే మీ వెహికల్ యూజ్ చేశారని తెలిసినప్పటి నుంచి ఎలాంటి అంటే మీకు కూడా మెసేజెస్ వస్తున్నాయి చాలా వరకు రెస్పాన్స్? అప్పుడే చెప్పాను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే రామచంద్రపురంలో ఒక పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో నేను మాట్లాడాను. ఓకే, అప్పుడే ఫ్యాన్స్ ఒక 25-30,000 ఫ్యాన్స్ గ్యాదరింగ్ ఉన్న మీటింగ్ అది. నేను అప్పుడే చెప్పాను ఓజీ సంథింగ్ లైక్ మీకు పూనకాలి అని చెప్పాను. అది లైవ్ ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఆ మూవీ వచ్చే విధానం నాకు తెలుసు కాబట్టి, ఆ మూవీ అలా వచ్చింది కాబట్టి, ఎందుకంటే వాడిన వెహికల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కానీ సుజిత్ టేకింగ్ కానీ సుజిత్ గారి టేకింగ్ కానీ నాకు తెలుసు కాబట్టి ఇట్ వెంట్ లైక్ దిస్. మీరు అంటే పొలిటీషియన్స్ వెహికల్స్లో మన సైకిల్ సింబల్ అవ్వచ్చు ఇలా ఎస్పెషల్లీ మేడ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఓజీలో ఈ డ్రాగన్ సింబల్స్ ఓజీ అవి కూడా అంటే ఎవరైనా ఫ్యాన్స్ చేయించుకోవాలి మీ దగ్గరికి వచ్చి అని అంటే డెఫినెట్లీ అండి. ఏదైనా కస్టమైజేషన్ వాళ్ళకి ఎలా కావాలంటే అది చేస్తాను. చిదంనేని గారికి ఉందండి, అది చేసి ఇచ్చాను, తనే వచ్చి డెలివరీ చేసుకున్నాను. అప్పుడు మీరు చూసారు కదా, దట్స్ వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఆల్మోస్ట్ 50 lakh వ్యూస్ వచ్చాయి. ఇట్ వెంట్ వైరల్ అండి. అట్లా సో పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఓజీ అంటే వాళ్ళకి చాలా ఇష్టమైన మూవీ ఇప్పుడే. సో వాళ్ళు ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలి ఓజీ థీమ్స్ లో అలా ఏమైనా డ్రాగన్ సింబల్స్ అలా చేసుకోవాలి? డెఫినెట్లీ అన్ని మూవీస్ చేస్తాం మనం. ఓజీ అనే కాదు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చేసాము, అలా కల్కికి చేసాము, సాహుకి చేసాము. అట్లా వెహికల్స్ కి బ్రాండింగ్ చేసేటము. బాబు గారి ఫొటోస్ కానీ లోకేష్ గారి కానీ బాలయ్య గారి కానీ అట్లా మేము ఆల్రెడీ చేస్తున్నాం. విత్ లైట్ వితౌట్ లైట్ వెహికల్ అంతా బ్రాండింగ్ వాళ్ళ థీమ్తోని. డిపెండ్స్, వాళ్ళ ఆఫీస్ థీమ్ ఉండొచ్చు, ఇష్టమైన లీడర్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఇన్స్పైరింగ్ లీడర్స్ ఉండొచ్చు. అట్లా బోల్డ్ మనం చేస్తూనే ఉంటాం. సో మీరు అంటే జనరల్లీ నార్మల్ ఫీడ్బ్యాక్ కాకుండా సెలబ్రిటీస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కార్స్ గురించి జనరల్లీ సెలబ్రిటీస్ కూడా చాలా మందికి కార్స్ ఇష్టం, రేసింగ్ సిస్టమ్, వాళ్ళకి కూడా డ్రైవింగ్ అంతా ఇష్టం. మీకు ఏమైనా ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటారు వాళ్ళు వింటేజ్ కార్స్ చూసినప్పుడు?
ఎవ్రీబడి హ్యాస్ ఏ ప్యాషన్ అండి. బాలయ్య గారికి 1 నెంబరు, బాలయ్య గారి వెహికల్స్, జూనియర్ గారికి ఎప్పుడు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, వెహికల్స్ పాలిష్ అయి ఉండాలి. తనకో ప్యాషన్ ఉంది, నెంబర్ ప్లేట్ కానీ తనకో స్టాండర్డ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంది. అల్లు అర్జున్ గారు అట్లనే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ప్యాషన్ అండి. కాబట్టి ఆ ప్యాషన్కి మేము సపోర్ట్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లే మూవీస్ కూడా మనకి ఇప్పుడున్న డైరెక్టర్స్ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తున్నారు తెలుగుది. బట్ ఇండియాలో కూడా వీఆర్ నెంబర్ 1 అని అయిపోయాం. ఫస్ట్ హిందీ, తర్వాత తమిళ్ నెంబర్ 3 ఉండేవాళ్ళం మనము. తర్వాత ఇప్పుడు కన్నడ, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజ్ కూడా మీరు చేస్తున్నారు కార్స్? వేరే లాంగ్వేజెస్ అంటే మనకి బయట వెళ్ళి చేయలేదు, బట్ అన్ని లాంగ్వేజెస్ మనకి ఫిలిం సిటీలో జరుగుతాయి కాబట్టి అప్పుడు ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఫిలిం సిటీ జరిగే మూవీస్ చేస్తుంటాం మనం. అట్లా నేను జనరల్లీ అంటే బయట ఎక్కడ వెళ్తున్నా కూడా ట్రాఫిక్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా ముందు ఏ కార్ చూసినా జెనెక్స్ అని కనిపిస్తుంటది మనకి. అదే ఒక బెంచ్ బ్రాండ్ అండి. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ తెలుగు స్టేట్లలో జెనెక్స్ ఈజ్ ద ఓన్లీ బ్రాండ్. అండ్ వీఆర్ 2 decades 20 years అయిపోయింది కదా మన జర్నీ. ఇప్పుడు సినిమాలు ఎక్కడ చూస్తున్నా కూడా జెనెక్స్ కార్లే కనిపిస్తున్నాయి అనమాట. దట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఆఫ్ బాలయ్య గారు అండి. 2005 లో మా స్టోర్ ఓపెన్ చేసింది కూడా బాలయ్య గారు. దట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ తన చెయ్యి బలం అంతా వాట్ ఎవర్. అప్పటి నుంచి మా జర్నీ జెనెక్స్ జర్నీ మీరు చూస్తున్నారు. దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు. సో ఇట్ విల్ కంటిన్యూస్. అండ్ ఆ వింటేజ్ ఇప్పుడు ఎవరైతే వింటేజ్ కంటిన్యూ చేస్తున్నారో మీరు కూడా అలా ప్రతి మూవీలో ప్రతి పొలిటీషియన్కి ఇలా కార్స్ అన్ని కంటిన్యూ చేస్తారు. అండ్ మీ రెడ్ కాస్ట్యూమ్ గురించి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. అండ్ థ్యాంక్స్ అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైమ్. అండ్ నెక్స్ట్ మనం అఖండ 2K కలవబోతున్నాం అనమాట. అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు సినిమా? అంటే ఆల్రెడీ మనం మొన్నే గ్లిమ్స్ ట్రైజర్లు అవన్నీ చూసాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకా ఒకటే కదా ట్రైలర్ చూసింది. సెకండ్ ట్రైలర్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.